ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మే 2న జరగనున్న అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5,000 మంది హాజరు కానున్నారు. ఇందుకోసం 120 బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం చేపట్టినా ట్రయల్ కింద ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారని తెలిపారు. గత ఎన్నికలకు ముందు ఒంగోలులో జరిగిన మహానాడు ద్వారానే రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయాన్ని దామచర్ల జనార్దన్ ప్రస్తావించారు. ఆ తర్వాత యువనేత లోకేష్ చేపట్టిన యువగలం ఒంగోలు నియోజకవర్గంలో ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసన్నారు. లోకేష్ నన్ను చూసినప్పుడల్లా డీజే అన్న యువగలం అదరగొట్టేవంటూ అభినందించేవారు అన్నారు. ఆ తర్వాత రాజధాని రైతుల పాదయాత్రలో అందరం పాల్గొని వారిని గౌరవించి పంపిన విషయాన్ని దామచర్ల ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా రాజధాని పునర్నిర్మాణ సభకు ఒంగోలు నియోజకవర్గం నుంచి 5,000కు తగ్గకుండా బయలుదేరాలని దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ఏపీ సీడ్స్ చైర్మన్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు పేరు వింటే ముందుగా గుర్తుకొచ్చేది దామచర్ల జనార్దన్ అన్నారు. వారికి ఊరికినే ఆ పేరు రాలేదన్నారు. ప్రజలతో మమేకం కావటం వల్లనే ఇంత పేరు వచ్చింది అంటూ తెలిపారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5,000కు పైగా రాజధాని పునర్నిర్మాణ సభకు హాజరవుతున్నారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నేతలు సింగరాజు రాంబాబు, బండారు మదన్, ఎద్దు శశికాంత్ భూషణ్, మంత్రి శ్రీనివాసరావు, గుర్రాల రాజు విమల్, కుమ్మూరి రవిచంద్ర, టీవీ శ్రీరామ్మూర్తి, అయినాబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ నియోజకవర్గం నుంచి అబ్జర్వర్గా ఆయన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా మొన్న మన గవర్నమెంట్లో ఆయన కూడా చైర్మన్ పదవి ఇచ్చారు. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో ఫస్ట్ సీట్ అనౌన్స్ చేసింది 24లో ఆయన సీటే కర్నూలు జిల్లాలో. కాకపోతే మళ్ళా ఈక్వేషన్స్లో ఆయనకి బాబు గారు ఇవ్వలేకపోయారు సీనియర్ నాయకులు. అదేవిధంగా డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా పార్టీకి సేవలు అందించారు. వాళ్ళని ఈరోజు మన నియోజకవర్గంలోకి రావటం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయనకి అభినందనలు, శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉండే అందరూ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ముఖ్య నాయకుల వరకు అంటే పొద్దున మధ్యాహ్నం అనుకున్నాం, అంటే లేట్ అయితే మళ్ళీ ఎందుకని చెప్పేసి 28 కాబట్టి దగ్గర 2వ తారీఖే మన కార్యక్రమం ఉంది. ఓసారి మన వాళ్ళందరితో కూడా మాట్లాడదామని చెప్పి ఆ టైంలో మధ్యాహ్నం అనుకున్నాం. అందరికీ ఫోన్ చేసి మెసేజ్ పెట్టమని చెప్పేసి చెప్పాం. దానికి ముఖ్య ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్స్, క్లస్టర్స్, ముఖ్య నాయకులు అందరు కూడా కబురు చేసాం. పిలవగానే ఈరోజు వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒకసారి మనం ముందుకు గమనించుకుంటే మనం ఏది చేసినా కూడా ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఏది చేసినా కూడా పార్టీ తరఫున చేసిన ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్ చేశాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్తది ఏది పెట్టినా కూడా ముందు మన దగ్గరే ట్రైల్ వేస్తారు. వేసి ఒంగోలులో సైడ్ పెట్టండి, ఒంగోలు అయితే బాగా చేస్తారని చెప్పి మన దగ్గర పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు మహానాడు ఆ విధంగానే పెట్టారు. మహానాడులోనే మన ఒంగోలు జరగటం మహానాడు తర్వాత నుంచే రాజకీయంగా కూడా ఊపందుకుందనేది మనం చెప్పేది కాదు. ఈరోజు కనపడ్డా కూడా అందరూ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా యువగలం కూడా ప్రకాశం జిల్లా అంతకుముందు జరిగింది ఒక ఎత్తు అయితే, ప్రకాశం జిల్లాలో మొదలుపెట్టినప్పటి నుంచి మన ఒంగోలులో జరిగిన యువగలంలో ఈ రోజుకి కూడా కనపడ్డప్పుడల్లా మన లోకేష్ గారు చెప్తానే ఉంటారు, డీజే అన్న ఒంగోలు అంటే అదిరిచ్చే ఆ రోజు అది ఈ రోజుకి కూడా చెప్తానే ఉంటారు. ఆ విధంగా మనం కూడా ఏది చేసుకున్నా కూడా ఒక చిత్తశుద్ధితో మనం పనిచేస్తాం. అదేవిధంగా మనకి రైతులు, మహిళలు వచ్చేటప్పుడు
ఆ రోజు రైతులు, రాజధాని రైతులు ఇబ్బందులు పడి వాళ్ళంతా పాదయాత్ర చేస్తే దాన్ని ఒక ప్రత్యేకంగా మనం కూడా ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరూ కూడా తెలుసు. అయినా కూడా అది కూడా సక్సెస్ చేసి రైతుల్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గాల నుంచి, మన జిల్లా నుంచి పంపించేదాకా మనం అందరం కూడా కలిసి ఆ రోజు టౌన్లో పాదయాత్రలో కూడా ఉండి దాన్ని జయప్రదం చేసి వాళ్ళందరూ కూడా రైతుల్ని గౌరవించి పంపించింది కూడా మన దగ్గరే జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలాంటిది ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఒక పద్ధతి ప్రకారంగా సక్సెస్ఫుల్గా చేశాం. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మళ్ళా రేపు 1,00,000 కోట్లు శంకుస్థాపన చేయబోతున్నారు. 5 సంవత్సరాలు వెనకబడ్డాం. అంతకుముందు చేసిన రాజధాని దానితోటే ఆగిపోయి ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్లు అంతా కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయన వస్తున్నారు కాబట్టి మన బాధ్యతగా మనం కూడా అందరం కూడా కలిసి వెళ్ళాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఖచ్చితంగా 5,000 మనకు టార్గెట్ ఇచ్చారు. 5,000 మందిని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏ డివిజన్కి ఎంతమంది వస్తారు, లేకపోతే ఏ విలేజ్కి ఎంతమంది వస్తారు మండలాల నుంచి, దాన్ని కూడా మీరందరూ కూడా ఒకసారి కూర్చొని ఎక్సర్సైజ్ చేసి దానికి అన్నీ కూడా పేర్లు ఇవ్వండి. ఏ బస్సుకి, ఏ విలేజ్కి ఎవరు లీడ్ తీసుకుంటారు, అదేవిధంగా మన డివిజన్కి ఎవరు లీడ్ తీసుకుంటారు, మీకు దానికి కావాల్సిన వసతులు ఏం కావాలి అనేది కూడా అవన్నీ కూడా దాని పద్ధతి ప్రకారంగా ఎక్కడా కూడా మనకు ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం. దాన్ని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏదో వచ్చింది బస్సు ఎక్కామనేది కాదు, మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అందరూ ఉన్నారా లేరా, మన బస్సులో వాళ్ళు 40 మంది 5 వస్తే 40 మంది మన వాళ్ళు ఎక్కారా లేదా అనేది కూడా మనం భద్రంగా మళ్ళీ మన ఇంటికి చేరే విధంగా దానికి రెస్పాన్సిబుల్గా ఒక పర్సన్ ఉండేటట్టుగా దాన్ని అన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి మనకి ఇంకా టైం ఉంది. కాబట్టి దాని అన్నీ కూడా పేర్లు కూడా అన్నీ రాసుకొని దాని పద్ధతి చేయాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి దీన్ని కూడా జయప్రదం చేసుకోవాలి. ఖచ్చితంగా 2వ తారీఖున మన జిల్లా నుంచి, మన ఒంగోలు నుంచి దగ్గర 120 బస్సులు ఆల్రెడీ బస్సులు కూడా చెప్పేశాను. 120 బస్సులు తగ్గకుండా అందరం కూడా మనం వెళ్ళేటట్టుగా మీరందరూ కూడా దాని ప్లాన్ రెడీ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ముఖ్య నాయకులకి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దానికోసం ఈరోజు ప్రత్యేకించి మనం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. దాన్ని కూడా మనం అందరినీ ముందుగా చెప్తే అందరూ కూడా దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారనే ఉద్దేశంతో అదొకటి పెట్టాం. రెండవది ఉండే సమస్యలు, ఎందుకంటే నేను దగ్గర ఇంకో 14 డివిజన్లు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడింది. మిగతా వాళ్ళందరితో కూడా కాసేపు కూర్చొని 45 నిమిషాలు కూర్చొని వాళ్ళు ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి, మనం ఏం చేయాలనేది కూడా అన్నీ కూడా మాట్లాడాం. దాన్ని కొన్ని అందరం కూడా కేసెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా సభ్యులు నేర్చుకున్నాం, ఆచరణలో పెట్టి అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి అక్కడ. దానివల్ల దాదాపు నగరంలో 30% ప్రజలకి ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో ఆలోచించాల్సినటువంటి విషయం మరి తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా రోడ్లు ఏ రకంగా చేస్తారో మనం చూసాం. అంటే మనది చేతల ప్రభుత్వం, పనులు చేసి చూపిస్తాం, మాటల ప్రభుత్వం కాదు అని చెప్పి మనం ఈరోజు ప్రజలకు భరోసా ఏదైతే ఇచ్చామో దాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలకు ఎవరైతే కష్టపడ్డామో వారందరూ కూడా ఏ బాధపడకుండా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగటానికి వారి యొక్క ఆకాంక్షలు తీర్చడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి వస్తుంది కూడా. మన నియోజకవర్గానికి అంతా ఒక చోట ఒక ప్లేస్ కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇప్పుడు ఒక మన ఒంగోలు నియోజకవర్గంగా కనిపిస్తుంది. అది బాగుంటుంది, అందరు చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే అందరూ కూడా వారు ఒక్క పిలిపిస్తే చాలు. నేను లాస్ట్ ఎలక్షన్ టైంలో నేను చూశాను, నామినేషన్ వేసేదానికి ఒక్క పిలిపించేటప్పటికి ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా అసలు ట్రాక్టర్ల మీద, లారీల మీద వచ్చి మరి వారికి ఘనంగా నామినేషన్ వేసేటప్పుడు మేమందరం అక్కడ కొత్తపట్నం బస్ స్టాండ్లోనే ఉన్నాం. అంటే ఏదైనా సరే అభిమానం అనేది కొంటే రాదు, మన మనసులో నుంచి రావాలి. అలాంటి అభిమానాన్ని పొందినటువంటి మీరు ఖచ్చితంగా మీరు చెప్పాలి, కానీ ప్రతి ఒక్కరు కూడా రావడానికి అందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇకపోతే మనము ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, ఎప్పుడు కూడా మనం మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే వారు డే 1 నుంచి కూడా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా కార్పొరేషన్లో, ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ రోడ్డు పెట్టలేదు, ఇక్కడ డ్రైన్ కావాలి, వాళ్ళు అది అడిగారు, ఇది చేయాలి, పెట్టండి పెట్టండి పెట్టండి, ఇదే ప్రతి ఫోన్లోనూ ముందు ఆయన మాట్లాడేది
ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి మాత్రమే. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా అక్కడ ఏ పని చేయాలి, ఇంకా ఏం చేయాల్సినవి ఇంకా ఎంత ఉన్నాయి, మనం ఇంకా ఎన్ని ఫండ్స్ ఎలా తీసుకురావాలి, ఇవే విషయాలు ఎప్పుడు కూడా ఆయన మైండ్లో ఉంటుంది. అంటే ఒక నాయకుడు తన ముద్ర వేసుకోవాలని అంటే 10 మందితో మాట్లాడటం ఎంత అవసరమో అలాగే 10 పనులు చేసి చూపించడం కూడా అంతే అవసరం. అది మనం వాళ్ళకి పుట్టుకలోనే వచ్చింది కాబట్టి మనం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. కానీ ఒంగోలు కాకుండా ఒంగోలు అంటే గుర్తొచ్చేది దామచర్ల కాబట్టి అటువంటి మన అతిథి జనార్దన్ రావు గారు మీరందరూ కూడా మొట్టమొదటిగా మీకు చెప్పాల్సిన అవసరం ఏముందంటే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ అంత పెద్ద మెజార్టీతో గెలిపించిన దానికి మీ అందరికి కూడా పేరు పేరు అందరూ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మరియు మన మేడం సుజాతమ్మ గారికి, మాజీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన రాజధాని ఏదైతే ఉందో దానిని పునర్నిర్మాణించడం కొరకు మన దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని 2వ తారీఖున పాల్గొనడానికి వస్తున్నారు. కాబట్టి మనమంతా ఒంగోలు నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు దామచర్లన్న గారి ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మనకి ఇక్కడ ఇచ్చింది 5,000 మంది టార్గెట్.